మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఎక్కడ నుండి వస్తారు బ్రో? లవ్లీ కూడా చమన్ ఇలా వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు, ఇంట్లోకైనా చూడు కదా అన్నది. పిల్లలు మేము ఎక్కడ నుండి అమ్మా? మహారాజ్ గారి మౌరబసి ఎట్లా అనిపిస్తుంది ఇలా? మంచి అనిపిస్తుంది. ఎలా చిన్న వినాయకుడు అనగా సెలబ్రేషన్ భలే చేస్తుంది కదా. అందుకనే ఆటో వచ్చినాం. అందుకే ఆటోలు వచ్చింది. చిన్నగా ఇస్తున్నాయినా చిన్న వినాయకులు అయినా కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ ఉన్న సోమతిలో వాళ్ళు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. చిన్న గణేష్ అయినా కానీ ఆటోలో తీసుకొని వెళ్తా ఉన్న ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ నుండి వస్తున్నారు? కూడా చమన్ మహారాజ్ గారి మొగరం బస్సు నుంచి వస్తున్నాం మేము. చిన్న వినాయకుడు మంచిగా తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎలా అంటే అందరూ పెద్ద పెద్ద వినాయకులు తీసుకెళ్తారు. చిన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ అయితే చిన్న దాంట్లో చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. పెద్ద పెద్ద దాంట్లో పోయేటి కంటే మన ఓన్ ఉంటుంది, మన ఇంట్లో పెట్టి మన ఇంట్లో నుంచి తీసుకొని వెళ్తాం కాబట్టి. అంటే ఆబండరాలు ఏం పెట్టుకోకుండా చిన్న దాంట్లో వెళ్ళిపోతే అందరికి బాగుంటుంది. అలా అని మా ఫ్యామిలీతో మా పిల్లలతో మేము సందర్భంగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. చాలా వరకు అయితే వస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చాలా ఇక్కడ నుండి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ సంబంధించిన కూడా అనునిత్యం హెల్ప్ లైన్ సెంటర్స్ కానీ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ లోనే జరుగుతా ఉంది. ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. పోలీసు వాళ్ళ బృందం ఆధ్వర్యంలో కూడా అనునిత్యం వాళ్ళు అలా కనసాగలోనే నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బాలాపూర్ సంబంధించిన గణేశుడు కూడా మరికొద్ది సమయంలో రాబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బాలాపూర్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, గోషాబాగ్ కావచ్చు, ఏదైతే ఈ ఏరియాలో నుండి వచ్చే గణనాథులు దాదాపుగా లక్షల సంఖ్యలో కూడా వస్తాయన్నట్టు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. లక్షల సంఖ్యల గణనాథులు ఈ మార్గం కూడా వెళ్తారు. వాళ్ళకి హెల్త్ క్యాంపస్ కానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాటర్ ఇబ్బంది కాకుండా కావచ్చు, లేకుంటే వాష్రూమ్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా తాత్కాలికంగా వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అరే ఎక్కడ నుండి వస్తారు? जय श्री राम, जय श्री। किधर से आ रहा? राजस्थान से है हम तो, अब इधर रहते। अरे मस्त है, सुपर है। हैदराबाद का तो नंबर 1 है बस। हाँ राजस्थान से। अरे गणेश जी का विसर्जन नंबर 1 रहता है। आओ। సో వాళ్ళు రాజస్థాన్ నుండి కూడా వచ్చామన్నట్టు చెప్తా ఉన్నారు. గణేష్ ని నిమజ్జనానికి హైదరాబాద్ లో నలుమూలల నుండి వస్తా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ చూడాలి అనే కోరిక మేరకు వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి భారీ గణనాథులు ఈ మార్గం గుండా వెళ్లే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే గణనాథులకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళకి కావచ్చు, అనునిత్యము ఇక్కడికి వచ్చే వాళ్ళకైతే చెప్తూనే ఉన్నారు. ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో గైడ్లైన్స్ అనునిత్యం చెప్తూనే పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా ఇక్కడ గణనాథులకు సంబంధించిన వినాయకులు చాలా మంది అంటే వేల సంఖ్యలో వెళ్తా ఉన్నాయి. ఎట్లా రాలేదు, వచ్చిందంటే దాని గురించి నిలబడ్డాం. ఇక్కడ కొన్ని వస్తున్నాయి కదా, ఇంతవరకు కూడా చాలా వెయిటింగ్ చేస్తాం మేము దాని గురించి. అంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వస్తుంటాం, రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. 10 సంవత్సరం వస్తుంటాం. ఎట్లా లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి గవర్నమెంట్ సెలబ్రేషన్స్ చాలా బాగుంది. ఇప్పటికి చాలా బాగుంది. పోయిన సంవత్సరం చాలా బాగుంది. చాలా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. పోలీసులు కూడా మంచిగా మంచి చేసింది. కానీ అమ్మా ఎక్కడ ఉండమ్మా? మేము లాలగూడ మంచిగానే అనిపిస్తుంది, బాగానే ఉన్నది. ఇన్ని వినాయకులు ఇస్తారు, చాలా వినాయకులు ఇంకా ఏడ స్టార్ట్ కాలేదు కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మేము అందుకు నిలబడి వచ్చినాం ఆడికాయలు ఇక్కడ దాకా చూడనికనే వచ్చినాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇంతమంది మంచిగానే ఉంది, అంత బాగానే ఉంది. తెలంగాణది అయితే బాగానే చేసింది. ఇప్పుడైతే ఏం చెప్తారు? గణనాథుల గురించి ఏమన్నా చెప్తారా? మన హైదరాబాద్ లో బాగా జరుపుకుంటాం. హైదరాబాద్ లో బాగా వినాయకుడితే చేస్తాం మనం ఎక్కువ మట్టుకైతే. వినాయకుడిని అయితే పోదిస్తాం కదా మనం, వినాయకుడితే ఎక్కువ మట్టుకు. చాలా వరకు వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తాము, ఈ సంవత్సరం కూడా ఈడికే వస్తా ఉన్నాము. ఇక్కడ ఇంకా ఏదైతే వినాయకులకు సంబంధించి కొన్ని వాహనాలు మాత్రం వెళ్ళాయి, ఇంకొన్ని మాత్రం దాదాపుగా 10% ఇంతవరకు చూసినా కూడా 10% వెళ్ళాయి. దాదాపుగా ఇప్పుడు మొదలు కాబోతా ఉంది, శోభయాత్ర మొదలైపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. గణనాథులంతా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. భయ్యా కిధర్ से आ रहा? ये पुराना पुल गली का खने जो भाई पारदीवारे से फ्रंट बिठा थे, पसंद करेंगे बिठा है हमारे ओनर, उन्हें प्रेसिडेंट हमारे दोस्तों के साथ है। हम लोग 40 साल से बिठा रहे गणेश हमारे गली में। हनुमान गली का गणेश है ये, पुराना पुल पारदीवाड़ा पिटोलोल बस्ती का गणेश है। एक बार गणेश की फोटो लियो, फोटो लो भाई। बोल गणेश महाराज जय जय, बोल गणेश महाराज जय जय।
बोल गणेश महाराज जय की। सेलिब्रेशन है भाई, बहुत इंजॉयमेंट हो रहा है हमारे को, हमारे छोटी गाड़ी साल में एक बार आते हैं हमारे भगवान, ऐसे एंजॉय करते हैं हम। ऐसे